హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి యాంథియా ఫార్మా అనే కంపెనీ ఉంది. యాంథియా ఫార్మా. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి స్మైలాక్స్ ల్యాబ్ అనే కంపెనీ ఉంది. స్మైలాక్స్ ల్యాబొరేటరీస్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి బయోఫోర్ అనే కంపెనీ ఉంది. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో కూడా మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. ఓకే. ఈ 4 కంపెనీస్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే ఉన్నాయి. వీటిలో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినవి కూడా ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. యాంథీ ఫార్మా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మనకి 14థ్ నవంబర్ రోజు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది దీంట్లో. మనకి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్ అలాగే క్యూసీ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. సో, అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే నోటిఫికేషన్‌లో మనకి టైపోగ్రాఫికల్ ఎర్రర్ అయితే పడింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఏదైతే ఇంటర్వ్యూ డేట్ ఉందో ఇది 28థ్ జూన్ అని చెప్పి చూపించడం అయితే జరుగుతుంది. కాకపోతే మనకి నోటిఫికేషన్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్‌లో నేను మీకు చూపిస్తాను. దీనికి సంబంధించిన ఒరిజినల్ డేట్. ఇక్కడొచ్చేసి మనకి మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి పాషమేలారం అనే విలేజ్ దగ్గర మనకి కంపెనీ లొకేటెడే ఉంటుంది. పటాన్‌చెరువుకి నియర్ బై. అక్కడ మనం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి టైపోగ్రాఫికల్ ఎర్రర్ పడిందని చెప్పి చూపించాను కదా మీకు డేట్. ఆ డేట్ మనం కన్ఫర్మ్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ చూస్తే ఏదైతే నోటిఫికేషన్ ఇమేజ్ ఉందో ఇక్కడ చూడండి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రొడక్షన్‌కొచ్చేసి 14థ్ నవంబర్ రోజు అని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 14థ్ నవంబర్ రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఎవరైతే 23, 24 అలాగే 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ గాని, బీఎస్సీ గాని పాస్ అవుట్ అయితే అయ్యి ఉండాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి డిప్లొమా గాని, బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని, బీఫార్మసీ గాని క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే 2-4 ఇయర్స్ వరకు మీకు ప్రొడక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇదొచ్చేసి మనకి ఫార్ములేషన్ యూనిట్ ఫ్రెండ్స్. ఫార్ములేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇదొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్‌లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సేమ్ డేట్‌లోనే 14థ్ నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా. ఇక్కడొచ్చేసి మనకి 2-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ లేదా ఎంఎస్సీ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు 2-5 ఇయర్స్ ఫార్ములేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. 14థ్ నవంబర్ రోజు పాషమేలారం లొకేషన్‌లో కంపెనీ లొకేటెడే ఉంటుంది. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించి మనం చూసుకుంటే ట్రైనీ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. బీఫార్మసీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు క్యూసీ డిపార్ట్మెంట్‌కి. ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రమే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి మాత్రం ఇక్కడ క్యూసీ డిపార్ట్మెంట్‌లో అందరికీ రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కాపీస్, జిరాక్స్ కాపీస్ దాంతో పాటు ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ దాంతో పాటు ఒక 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇంక్రిమెంట్ లెటర్ ప్రీవియస్ కంపెనీది అలాగే పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా అడగడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి 14థ్ నవంబర్ రోజు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు.
45569600 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. వర్కింగ్ అవర్స్‌లో కాల్ చేయండి. ఇది ల్యాండ్‌లైన్ నంబరు. 9-5 మధ్యలో మీరు కాల్ చేశారంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా హెచ్ఆర్ వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ యాంతే ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. బయోఫోర్ అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి 14థ్ నవంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. ఆర్&డి అలాగే ఏఆర్&డి ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఇది కూడా ఫార్ములేషన్ యూనిట్ ఫ్రెండ్స్. ఫార్ములేషన్‌లోనే మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఫార్ములేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఏపీఐలో గాని, ఇంటర్మీడియేట్‌లో గాని మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే రిక్రూట్ అయితే చేసుకోరు. అది కూడా చూసుకొని ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎంఫార్మసీ, బీఫార్మసీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సారీ ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది ఫ్రెండ్స్. నేను ఓన్లీ ఫార్ములేషన్ ఆర్&డి అని చెప్పి మెన్షన్ చేశాను కదా! ఇక్కడ ఏపీ ఆర్&డి అలాగే ఫార్ములేషన్ ఆర్&డి వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మనకి ఏపీ ఆర్&డికి వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఫార్ములేషన్ ఆర్&డి ఉందో దీనికి మాత్రం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఆర్&డి అలాగే ఏఆర్&డి 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా. మనం ఫ్రెషర్స్ గురించి ముందు మాట్లాడుకుందాము. ఏదైతే ఏపీ ఆర్&డి డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఎవరైతే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ లేదంటే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఏఆర్&డి డిపార్ట్మెంట్ కూడా అనలైటికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ నోటిఫికేషన్‌లో మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌మే ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి మెన్షన్ చేశారు. ఎందుకంటే షిఫ్ట్‌లలో వర్క్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఏబీసీ షిఫ్ట్‌లలో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 0-1 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే పాశమేలారంలో బయోఫోర్ ఆర్&డి సెంటర్ ఉందో అక్కడ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లొకేషన్ కావాలంటే మీరు గూగుల్ మ్యాప్‌లో బయోఫోర్ ఆర్&డి సెంటర్ అని చెప్పి సెర్చ్ చేశారంటే పాశమేలారం లొకేషన్‌లో అయితే మనకు చూపిస్తుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అయితే అవ్వండి. 14థ్ నవంబర్ రోజు. అలాగే ఎఫ్ఆర్&డి కూడా ఎఫ్ఏఆర్&డిలో కూడా మనకు వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. 2-5 ఇయర్స్ అలాగే 2-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దానికి అకార్డింగ్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇది ఈ బయోఫోర్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం 14థ్ నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. క్యూఏ ఇంకా క్యూసీ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఇక్కడ అవకాశం లేదు. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. క్యూసీ, క్యూఏలో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి మోస్ట్‌లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే ఎక్కువగా వేకెన్సీలు పడతా ఉంటాయి. కానీ ఇప్పుడు ఓన్లీ క్యూఏ, క్యూసీ ఈ 2 డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్యూఏ గాని, క్యూసీ డిపార్ట్మెంట్‌లో గాని అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికొచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో బీఎస్సీ మీద చాలా తక్కువ వేకెన్సీలు ఖాళీగా ఉంటాయి ఫ్రెండ్స్. క్యూఏ డిపార్ట్మెంట్‌కి గాని, క్యూసీ డిపార్ట్మెంట్‌కి గాని మోస్ట్‌లీ బీఎస్సీ క్వాలిఫికేషన్ మీద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా కంపెనీస్. కానీ ఇక్కడైతే క్యూఏ, క్యూసీ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా బీఎస్సీ మీద మీరు క్యూసీలో గాని, క్యూఏలో గాని జాబ్ చేయాలనుకుంటే ఈ మంచి ఆపర్చునిటీ ఉంది మీకు. రీసెంట్‌గా పాస్ ఔట్ అయితే అయ్యి ఉండాలి మీరు. 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్‌ని ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా అడగడం జరిగింది. 20-23 ఇయర్స్ మధ్యలో మీకు ఏజ్ లిమిట్ ఉండాలి. అలాగే పాస్ పర్సెంటేజ్ కూడా మీకు 50%తో పాస్ ఔట్ అయితే అయ్యి ఉండాల్సి ఉంటుంది. 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీలో కూడా ఎక్కడ కూడా మీకు 50 కంటే తక్కువ పాస్ పర్సెంటేజ్ అయితే రాకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీరు అవి కూడా చూసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే 14థ్ నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, టెంపుల్ రోడ్, బొంతపల్లి, గ గుమ్మడిదల, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గుమ్మడిదల విలేజ్ దగ్గర కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీరు. ఇక్కడ దీనికి సంబంధించిన ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్ కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. కాంటాక్ట్ నంబర్స్ వచ్చేసి 8458696641 అలాగే 8458696641
42 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అలాగే నాకు వీడియో కింద కూడా కామెంట్‌లో అడగండి. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను మీకేమైనా డౌట్స్ ఉంటే. ఇది ఈ నోటిఫికేషన్ ఇమేజ్. గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ ఇది. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇంకా దాంతో పాటు ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్మైలాక్స్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి 50 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేయడం కోసం మనకి 14థ్ అలాగే 15థ్ నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్ తీసుకుంటున్నారో అని చెప్పి మనం చూసుకుంటే, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ స్మైలాక్స్ ల్యాబొరేటరీస్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ కాకుండా ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌కి వేకెన్సీస్ ఖాళీగా లేవు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ ఇది ఫార్మేషన్ యూనిట్ అనమాట. ప్రొడక్షన్‌లో తీసుకోవడం జరుగుతుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఏఆర్&డి ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే డిఫరెంట్ పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎగ్జిక్యూటివ్ అలాగే ఆపరేటర్ అని చెప్పి ఈ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద మనకి రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. టోటల్‌గా 53 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ స్మైలాక్స్ ల్యాబొరేటరీస్‌కి మనకి ఇంటర్వ్యూ మాత్రం హైదరాబాద్‌లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కానీ వర్కింగ్ లొకేషన్ మాత్రం డిఫరెంట్ లొకేషన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి స్మైలాక్స్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, యూనిట్ 1, జీడిమెట్ల, ఐడియా జీడిమెట్ల, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ మాత్రం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మనకి యూనిట్ 4, పరవాడ మండల్, అనకాపల్లి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ లొకేషన్‌లో యూనిట్ 4 ఉంటుంది అక్కడ పరవాడ దగ్గర. ఆ లొకేషన్‌కి రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఆపరేటర్ అనే పొజిషన్ కోసం కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సేమ్ అదే యూనిట్‌కి యూనిట్ 4కే ఇక్కడ సీనియర్ ఆపరేటర్ అనే పొజిషన్ కింద కూడా మనం రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి యూనిట్ 1 అంటే ఇప్పుడు ఏదైతే యూనిట్‌లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారో ఆ లొకేషన్‌కొచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనే డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ జీడీ మెట్రో లొకేషన్‌లో రిక్రూట్ చేసుకుంటున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్‌కి. అలాగే అదే యూనిట్‌కి ఏఆర్&డి డిపార్ట్మెంట్‌కి కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ 2 లొకేషన్‌లో అయితే మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. యూనిట్ 1 వచ్చేసి జీడిమెట్ల, హైదరాబాద్. యూనిట్ 4 వచ్చేసి అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్. ఈ లొకేషన్స్‌లో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి, మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఇక్కడ కూడా. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. ప్రొడక్షన్, అలాగే ఏఆర్&డి, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం యూనిట్ 1 జీడిమెట్ల, ఐడియా జీడిమెట్ల దగ్గర మనకి స్మైలాక్స్ ల్యాబొరేటరీస్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఈ కంపెనీకి. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.